3 నెలల్లో 3 సార్లు ఏదో వంకబెట్టుకుని వచ్చాడతను. అదేంటో గాని అతనొచ్చిన 3 సార్లు మా వారు ఇంటి పట్టునే ఉన్నారు. ఆయన ఉండడం చూసి అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు తల్లడిల్లిపోయాడు. పైకి మాత్రం సహజంగానే కనిపిస్తూ సత్యన్ను కన్విన్స్ చేసాగాడు. ఏదో రకంగా బెనారస్ కుమారిలా ఉద్వేగపరుస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు అతని పాచిక పారింది. మా వారు బెనారస్కు మకాం మార్చడానికి అంగీకరించారు. ఏం మంత్రం ఊదాడో గాని మంత్రముగ్ధుల్లా తలాడించారు. మీకోసం అక్కడ అద్దెల్లు తీసుకున్నాను. మా వారు ఒప్పుకోకముందేనా? ఆశ్చర్యపోతూ అడిగాను. నాకు తెలుసు ఏదో ఒక రోజున ఆయన ఒప్పుకుంటారని. అంత గట్టి నమ్మకమా నీకు? అవును. పూర్తి ఆత్మవిశ్వాసం లేకపోతే జీవితంలో ఎప్పుడూ అనుకున్నది నెరవేర్చలేం. అతని పట్టుదలను కాదనలేకపోయాను. చూడు ముక్తా, అవసరమైన కొంత సామానే తీసుకో, మిగతావి అక్కడే కొనుక్కోవచ్చు. బరువైనవి ఇక్కడే ఉండని. సరే అంటూ ఏమేం తీసుకువెళ్లాలో ఆలోచించాను. సామాను సర్దడం మొదలుపెట్టాం. సంసారం ఒక సాగరం, ఎంత సమకూర్చినా తక్కువే. కొద్దిపాటి సామాన్తో భగల్పూర్ నుండి బెనారస్కు మకాం మారింది. అక్కడికి చేరుకుని నేను సంతోషంగానే ఉన్నాను, అతని సాన్నిధ్యాన్ని చేరుకున్నందుకు. కానీ మావారే అన్యమనస్కంగా కలత చెందున్నారు. ప్రయాణమంతా ముభావంగానే సాగింది. కలిసి మా వెంటొచ్చి ఎక్కడా టీ తాగడానికి కూడా మావారిష్టపడలేదు. ఎందుకంత విచారంగా ఉన్నారని నేను అడగలేదు. కొత్త నీడన అతని సాన్నిధ్యపు సంతోషం నాకింకేం ఆలోచనను కలిగించడం లేదు. అప్పుడే ఎలాంటి విచారాన్ని వెందల్చుకోలేదు. మా కోసం అద్దెకు తీసుకుని ఇంట్లో సామాన్ సర్దాం. అది పూర్తిగా రాళ్లతో కట్టిన పురాతన భవనం. పై అంతస్తులో ఉంది ఇల్లు. ఇంటికి ఇరువైపులా కిటికీలు, బాల్కనీ ఉన్నాయి. కిటికీలకు, తలుపులకు పాత పరదాలు కూడా ఉన్నాయి. ఇంట్లో 2 గదులు, హాలు, కిచెన్, ఒక బాత్రూం. మా కుటుంబానికి సరిపడే ఇల్లే చూశాడు. మేము సామాను సర్దుతుంటే మా వారు ఒక మడత కుర్చీ తెరిచి దానిపై కూర్చుండిపోయారు మౌనంగా. ఇల్లంతా తిరిగి చూడడం లేదు, ఎలాంటి కామెంట్ చేయలేదు. పిల్లలు మాత్రం ఇంట బయట అంతా కలిగి తిరగసాగారు. వాళ్లకు ఆ ఇల్లు నచ్చిందో నచ్చలేదో ఏ విషయం చెప్పకపోయినా హుషారుగానే గంతులు వేస్తూ కనిపించారు. మళ్ళీ సాయంత్రం వస్తానని చెప్పి శామ్యూల్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే నేను ఇల్లంతా శుభ్రం చేసి సామాన్ సర్దాను. మా వారు స్నానం చేశాక వంట సామాను తీసుకురావడానికి బజారుకెళ్లారు. మనిషి ఎక్కడికి వెళ్ళినా తన కడుపు వెంటే ఉంటుందిగా. ముందు అది నిండితేనే తర్వాత విషయాలు గుర్తుకొస్తాయి. ఇల్లు శుభ్రం చేసి సర్దుకునేసరికి దినం గడిచిపోయింది. ఆ రోజు రెడీమేడ్ టిఫిను, టీ, భోజనంతో గడిచింది. చీకటి పడగానే మా వారు పిల్లల్ని వెంటేసుకుని బజారు తిరిగి రావడానికి వెళ్లారు. నేను కూడా స్నానం వగేరా ముగించేసి బాల్కనీలకొచ్చి కొత్త నగరపు కొత్త వాతావరణాన్ని, రోడ్డును పోయే కొత్త మొహాల్ని చూడసాగాను. అప్పుడే నా భుజంపై మెత్తని స్పర్శ తగిలింది. అతనే ఉంటాడు. ఇప్పుడు నా శరీరం కూడా ఆ స్పర్శను గుర్తించగలిగింది. అందుకే నేను వెంటనే వెనుతిరగలేదు. కాసేపు ఆ సుఖస్పర్శ అనుభూతిని నా మనసు, తనువు అనుభవించాలననుకున్నాను. అతని దేహం నుంచి విరజిమ్ముతున్న సుగంధ పరిమళం మత్తును కలిగిస్తోంది. నేను నిశ్చేష్టురాలుగా ఉండిపోవడం చూసి నా భుజానికి తన ముఖాన్ని రుద్దుతూ చిన్నగా మూలిగాడు. ఈ రోజు కోసమే నేనింతగా పరితపించింది. నీ రాకతో నేను సంపూర్ణ వ్యక్తినైపోయాను. ఇప్పుడు నాకెలాంటి దిగులు లేదు. మరి నీ కుటుంబం? నా కుటుంబాన్ని కూడా ఇదే నగరానికి మార్చాను. ఇక్కడికి దగ్గరే, చూస్తావా? లేదు. ఒకసారి దూరం నుంచైనా నీకు చూపించాలనుంది. చూసి ఏం చేసేదుంది? టైపీమని నా నోట్లోంచి వచ్చేసింది. చాలా తొందరలోనే నీకోసం ఓ కొత్త ఫ్లాట్ కొంటాను. దాన్ని మన అభిరుచి మేరకు తీర్చిదిద్దుకుందాం. అన్ని పరికరాలు నీ ఇష్టప్రకారం అమర్చుకోవచ్చు. ఉహ్, ఎంత చల్లగా ఉంది అంటూ నా కొంగును నా భుజాల చుట్టూ కప్పాడు. అవును, అందుకే బాల్కనీలో నిలబడిపోయాను. అతని వైపు తిరిగాను. ఈ ప్రశాంత వాతావరణంలో ఓ ఫస్ట్ ముద్దిచ్చేయ్, నేను వెళ్తాను. ఫస్ట్ ఏంటి? ఇంతకు ముందెప్పుడూ తీసుకోనట్టు. ఇక్కడ ఈ ఇంట్లో ఫస్టేగా అంటూ ఇంట్లోకి లాక్కుని చెంపల్ని, పెదవుల్ని ముద్దాడాడు. మా వారు ఎక్కడొచ్చేస్తారోనన్న ఆత్రం ఉంది అతని చర్యలో. మొత్తానికి మా వారు రాకముందే తన మనోవాంఛ తీర్చుకుని చెక్కేశాడు. 4 నెలలు గడిచాయి ఇక్కడికొచ్చి. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే సాగిపోతుంది. పిల్లల్ని స్కూల్లో చేర్పించాడు. మా వారు యథావిధిగా క్యాంపులకు వెళ్ళొస్తున్నారు. కానీ ఆయన పెదవులపై మునుపటి చిరునవ్వు లేదు. నన్ను చూడగానే ఆయన పెదవులు నవ్వుతో విచ్చుకునేవి. ఇప్పుడు మామూలుగా మాట్లాడడం లేదు. ఆయన ప్రవర్తనలో ఈ ఇల్లు కేవలం నాదే అన్నట్టుగా తను అతిథిలా మెదులుతున్నాడు. ఆయన ఇంటికొచ్చినప్పుడల్లా సన్నిహితంగా ఉంటూ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంత చేసినా మా వారు సహజ ధోరణికి రాలేకపోతున్నారు. ఆయనలో ఏం చిక్కు ముడిపడిందో విప్పలేకపోతున్నా.
ఆ అసహజత్వ, సహజత్వాల మధ్య కాలం తన మానాన తను సాగిపోతూనే ఉంది. ఒకరోజు మధ్యాహ్నం శామ్యూల్ మంచం మీద ఒరిగి కూర్చున్నాడు. ఎందుకో గంభీరంగా ఉన్నట్టు కనిపించాడు. నేను పక్కనే కూర్చుని అతని ఛాతీ మీద తలపెట్టాను. చొక్కా బొత్తాలు సగం తీసి ఉండడంతో ఛాతీపై వెంట్రుకల్ని నా చేతి వేళ్లతో సుతారంగా నిమరసాగాను. నేనలా చేయడం బహుశా అతనికి కూడా హాయిగా అనిపిస్తున్నట్టుగా ఉంది. అందుకే మత్తుగా తన కనురెప్పలు మూశాడు. తన్మయత్వంతో ఆ అనుభూతిని వ్యక్తం చేస్తూ నన్ను మరింత దగ్గరకు లాక్కున్నాడు. అదే బిగి కౌగిలి, మత్తును ఉసిగొలిపే కౌగిలి. ఏం గుర్తుకొచ్చిందో ఏమో, హఠాత్తుగా ఆ కౌగిలి పట్టు సడలింది. నిస్తేజంగా ఉండిపోయాడు. అప్పుడు అతని ముఖంలో కాసింత విచారం. ఏంటి, ఇంతలోనే విచారంగా మారిపోయావు? అడిగాను. విచారంగా ఎక్కడున్నాను? ఇప్పుడేగా నిన్ను నా గుండెల మీదకు తీసుకుని ముద్దాడాను. మాట వరసకు బెంకంగా అన్నాడే కాని గట్టిగా వ్యతిరేకించలేదు. మరి కాస్త ఒత్తిడి చేస్తే నిజం రాబట్టొచ్చునని అనిపించి మళ్లీ కదిలించాను. ఏంటి, నీ విచారాన్ని నేను పంచుకోకూడదా? ఎందుకు కూడదు? కానీ నేను విచారంగా ఎక్కడున్నాను? మళ్లీ నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయినా నేను పట్టు వదల్లేదు. అతను విచారంగా ఉండడం నేను సహించలేను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే మనిషి ఉన్నపళంగా విచారంగా మారిపోతే దాన్ని దాచలేడు. విచారపడే స్వభావం కాదతంది. ఏదైనా చెప్పకూడని విషయమా? నాక్కూడాను? లేదు లేదు, అంత ముఖ్యమైన విషయం ఏమీ లేదు. ముఖ్యమైన విషయం ఎందుకు కాదు? కాకపోతే నాకు చెప్పడం లేదు అని నేను మౌనం వహించాను. ఆనాక మెల్లగా లేచి వెళ్లి బాల్కనీలో నిల్చున్నాను. అతనొచ్చి నా వెనకాలే నిల్చున్నాడు. నేను మాట్లాడతానేమోనని కాసేపు ఎదురు చూశాడు. ఏం మాట్లాడనూ లేదు, వెనక్కి తిరగనూ లేదు. అతను నా చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి తను కూడా నా పక్కన కూర్చుండిపోయాడు. అనవసరంగా అలుగుతున్నావు. పెద్దగా చెప్పుకోదగ్గ విషయమేమీ లేదు. నీ దగ్గరుంచి వెళ్ళాక నేను నా భార్యను అంటూ ఆగిపోయాడు. భార్యను? నేను ఆదుర్దాగా అడిగాను. నా భార్యను అంతగా ప్రేమించలేకపోతున్నా. ఆమె అసంతృప్తికి గురవుతుంటే నాకు అవమానంగా అనిపిస్తోంది. అతను చిన్నగా చెప్పుకుపోతుంటే నేను బెత్తరపోయి చూస్తూ ఉండిపోయాను. ఇలాంటి సమస్య కూడా ఎదురవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు ఎదుటివారి గురించి ఆలోచించే అవకాశం ఎక్కడ దొరికింది? ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అంతా అతని ఆసక్తితోనే జరుగుతోంది. నాకు తెలియకుండానే నేను అతని మాయలో పడిపోయి నా భర్త ఎలా ఫీల్ అవుతున్నారో కూడా ఆలోచించలేదు. ప్రతిదీ అతను కోరుకున్నట్టుగానే జరిగిపోతోంది. ఇప్పుడు సమస్య కూడా ప్రత్యక్షంగా అతని వైపు నుంచే తలెత్తింది. సాటి ఆడదానిగా నాకు అతని భార్య పట్ల సానుభూతి కలుగుతోంది. మావారు కూడా ముఖాముఖి నిలదీసే రోజు వస్తుందేమోనని భయం పుట్టింది. ఈ సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం ఉంది అన్నాను. ఏంటది? నువ్వొకటి 2 నెలలు నాకు దూరంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి సూచించాను. లేదు లేదు, అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? కుదురుతుంది. నేను దృఢ నిశ్చయం వ్యక్తం చేశాను. వెంటనే అతను అరిచాడు. లేదు లేదు, నీకు దూరంగా ఉండే ఆలోచన కూడా చేయలేను. అది నా వల్ల కాదు. అతను విలవిల్లాడిపోతూ నా చేయి పుచ్చుకున్నాడు. కానీ నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. నీ భార్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఆమె అశాంతికి గురైనట్టు మావారు కూడా అశాంతికి గురయ్యే ఉంటారు. బయట పడకపోవడం ఆయన మంచితనం. మనం దూరంగా ఉండడం అన్నింటికీ మంచిదే. కొంపదీసి అంత పనిచేయకు, నేను భరించలేను. అల్లాడిపోతూ అతను అనగానే నేను ఆలోచనలో పడ్డాను. ఎంత సులభంగా దూరంగా ఉండాలనేశాను. నాకు అతని పట్ల ఏం ఆసక్తి, వ్యామోహం లేనట్టు తేలిగ్గా చెప్పేశాను. నిజానికి నన్ను వ్యామోహానికి గురిచేసింది అతనేగా. నాలో నెలకొన్న కొద్దిపాటి అశాంతిని ఆసరా చేసుకుని నన్ను ఆకట్టుకుంటూ అదను చూసి తన స్వాధీనం చేసుకున్నాడు. అతను కురిపించిన పురుష వాత్సల్యానికి, అనురాగానికి మైమరిచిపోయి సర్వస్వం అర్పించడమే కాదు, సర్వసంగ పరిత్యాగినయ్యాను. ఇప్పుడనిపిస్తోంది, ఇదంతా ఏమిటి? ఏం జరుగుతోంది? ఇందులో అతని భార్య దోషమేముంది? మా ఇద్దరి స్వయంకృతాపరాధానికి ఆమె బలైపోయింది. నా భర్తకు అన్యాయం జరిగింది. అయితే ఇంత జరిగాక నేనిప్పుడు శామ్యూల్కి దూరం కాగలనా? నాలో అంత ఆత్మస్థైర్యం ఉందా? తప్పదు. కొంతకాలం దూరం అవక తప్పదు. ఎందుకంటే నా మూలంగా తన భార్యకు అన్యాయం జరుగుతోందన్న అపరాధభావం అతనిలోంచి తొలగిపోవాలి. ఎలాగో నేను నా భర్తకు చేసిన ద్రోహం క్షమార్హమైంది కాదు. ఎవరూ క్షమించరు. నా నిర్ణయానికి అతను పిచ్చివాళ్లా బెదిరిపోతూ నన్ను కౌగిట్లోకి తీసుకున్నాడు. చిన్నపిల్లాడు తనకిష్టమైన బొమ్మ ఎక్కడ పోగొట్టుకుంటానోనన్న భయంతో హక్కున చేర్చుకుంటున్నట్టు నన్ను బిగ్గరగా అదుముకుంటున్నాడు. అతని వెర్రి చేష్టలతో నేను మరోసారి వణికిపోయాను. ప్రేమకు ఇది ఏ రూపం? ఇదేం కోరిక? కొద్ది రోజుల కోసం మేం మా సొంతింటికొచ్చాం, శామ్యూల్కి చెప్పకుండానే. తెలిస్తే మమ్మల్ని రానివ్వడు. మేం బలవంతంగా వచ్చేయాలనుకున్నా అతని యాచక దృక్కులు ఆపేస్తాయి. కానీ నేను ఆగదలుచుకోలేదు.
అతను తన కుటుంబంతో సంపూర్ణంగా గడిపే అవకాశం ఇవ్వదలిచాను. నా ఎడబాటును అతను తట్టుకోగలడా లేదా గమనించదలిచాను. దాంతో నన్ను ఎంత గాఢంగా కోరుకుంటున్నాడో తెలిసిపోతుంది. పైగా నన్ను నేను కూడా పరీక్షించుకోదలిచాను. ఇన్నాళ్ళు అతని సాన్నిధ్యంలో పరవశించిపోయిన నేను ఆ వియోగంతో నిశ్చింతగా ఉండగలనా లేదా? మేము మా ఫ్లాట్ చేరుకోగానే మా అలికిడి విని సుమిత పరిగెత్తుకొచ్చింది. ఎలా ఉన్నావే ముక్తా అంటూ గట్టిగా కౌగిలించుకుంది. ముందైతే వదులు, ఊపిరాడడం లేదు అన్నాను నవ్వుతూ. ఆ వదిలా, ఇప్పుడు చెప్పు. బేషుగ్గా ఉన్నాను. నీకలా అనిపించడం లేదు? నీ అల్లికల పని ఎలా నడుస్తోంది అడిగింది. ఆమెకు ముందు నుంచే అనుమానంగా ఉంది. నేను కేవలం శామ్యూల్ కోసమే బెనారస్ వెళ్ళానని, అల్లికల సెంటర్ ఉత్త సాకేనని ఆమెకు అర్థమైంది. పర్వాలేదు, బాగానే నడుస్తోంది. ఇప్పుడు వేసవి కదా, చలికాలం పికప్ అవుతుంది. సరేగాని నువ్వెలా ఉన్నావో చెప్పు. ఏదో ఇలా ఉన్నాను. నువ్వు లేకపోవడంతో నాకు చాలా బోరుగా ఉంది. నీ అంత చనువుగా నాతో ఇంకెవరు ఉండరుగా. సుమిత దీనంగా చెబుతుంటే నాకు కూడా బాధగానే అనిపించింది. నాకు కూడా ఆమెొక్కతే చేదోడు వాదోడు. పరస్పరం కష్టసుఖాలు చెప్పుకునేవారం. కానీ కొన్నాళ్లుగా శామ్యూల్ నా జీవితంలోకి ప్రవేశించడంతో అబద్ధాలు మభ్యపెట్టడం అలవాటైపోయింది. మీరు ఫ్రెష్ అవ్వండి. ఇవాళ మా ఇంట్లోనే భోంచేయండి. మీరిష్టపడే వంట చేస్తాను అని చెప్పి సుమిత వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే ఇల్లంతా తిరిగి చూశాను. ఎన్నో ఏళ్లైనట్టు అనిపిస్తోంది ఆ ఇల్లు వదిలేసి. ఇల్లంతా సాలెగూళ్ళు, బూజుపట్టి, దుమ్ముపట్టి అస్తవ్యస్తంగా ఉంది. ఇంటి దుస్థితి చూసి మనసు కుంగిపోయింది. ఎంత నీటుగా ఉంచేదానింటిని, ఎంత కళగా ఉండేది. ఇవాళ నిర్మానుష్యంగా, నిస్తేజంగా కనిపిస్తోంది. ఆ దుర్దశను చూసి మా నానమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. ఇల్లాల్లేని ఇల్లు దెయ్యాల కొంప. అది అక్షరాలా నిజమేననిపిస్తోంది. ఇల్లంతా శుభ్రం చేశాగాను. మా వారు కూడా ఇల్లు సర్దడంలో నాకు సహకరించారు. బరువైన సామాగ్రిని జరపడంలో, వాటిని యథాస్థానంలో అమర్చడంలో ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. బెనారస్లో ఇలాంటివేమీ ఆయన పట్టించుకునేవారు కాదు. డైనింగ్ టేబుల్ మీద చాలా రోజుల తర్వాత నాకు ప్రశాంతంగా అనిపించింది. అన్నం వడ్డిస్తుంటే రీతూ ఏదో మాట అనగానే నాకు నవ్వొచ్చింది. మా వారు దృష్టి సారించి నా వైపుకు చూశారు. ఆయన మొహంలోనూ నిశ్చెంత ప్రస్ఫుటించింది. ఎన్నాళ్లుగానో అదృశ్యమైన చిరునవ్వు ఆయన పెదవుల మీద తారాడింది. ఆయన అలా నవ్వుతుంటే నాకెంతో ఆనందం కలిగింది. అయితే ఆ ఆనందం ఎంతసేపో నిలవలేదు. మళ్ళీ వెంటనే మనసు అటు మళ్ళింది. ఇదేం బతుకైపోయింది, లోపల ఏదో మెదులుతోంది. శరీరం యాంత్రికంగా తన పని తాను చేసుకుపోతుంది. తనువు ఇక్కడుంది, మనసు మరెక్కడో యోచిస్తోంది. ఆ సమయంలో మా వారు బెనారస్ ఊసెత్తకుండా ఉంటే బావుండనిపించింది. మా వారు పిల్లలు నిద్రపోయారు. అర్ధరాత్రి మెలకు వచ్చింది. ఎంత ప్రయత్నించినా మళ్ళీ నిద్ర పట్టడం లేదు. హాల్లోకొచ్చి పచార్లు చేయసాగాను, ఎటూ పాలుపోక. తీరిక దొరకగానే అతని జ్ఞాపకాలు వేధిస్తున్నాయి. నా భర్త, పిల్లల గురించి ఆలోచించాలని అనుకున్నా అతని పొగడతలు, చిలిపి చేష్టలు నన్ను నిలకడగా ఉండనివ్వడం లేదు. చూడ్డానికి అతను నాజుగ్గా ఉన్నా అతని ఆగడాలు మొరటోడి కన్నా మిండుగానే ఉంటాయి. ఆ పోకిరి చేష్టలు పదే పదే మస్తిష్కంలో మెదులుతున్నాయి. కేవలం అతనో పురుషుడు, నేనో స్త్రీని మాత్రమే. ఏ భవబంధాలు లేవక్కడ. నా భర్త కౌగిట్లో కరిగిపోతున్నా నా కళ్ళల్లో అతనే తారాడుతున్నాడు. దాంపత్య సుఖం అందించడంలో మా వారిలో ఏ లోపం లేదు. అయితే ఆయన కేవలం మగడి పాత్రనే నిర్వహిస్తారు, కానీ అతడు మగాడి పాత్ర పోషిస్తాడు. ఇది బరితెగించి చెప్పడం కాదు, నగ్న సత్యం. అందుకే నాలో ఈ కలవరపాటు, తడబాటు. 20 రోజులు గడుస్తూనే శామ్యూల్ ఉత్తరం వచ్చింది. అది మా వారి చేతిన పడింది. ఆయన అన్యమనస్కుడవుతూ ఆ పోస్టు కవర్ను విప్పకుండానే నాకిచ్చారు. నేను ఆయనకేసి పరిశీలనగా చూశాను. ముఖంపై ఆవరించుకున్న కలవరం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. శామ్యూల్పై కోపం వచ్చింది. ఉత్తరం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి పిచ్చి చేష్టలు? మండిపోతూ ఆయన ముందరే కవరు విప్పాను. కాగితం మడతను విప్పి చదివాను. ఇక మీరొచ్చేయండి, పిల్లల సెలవులైపోతున్నాయి. సూత్రధార సంపాదకులు మీకోసం కబురు చేశారు. ఉత్తరం చదివి దాన్ని మా వారికిచ్చాను. ఆ సంక్షిప్త లేఖ మళ్ళీ నా మనసు, మస్తిష్కంలో ఆందోళనలు రేకెత్తించింది. మెదడు కూడా ప్రేమ భాషనిట్టే గ్రహిస్తుంది. 2 వాక్యాలు చదువుతూనే అతని పూర్తి హావభావాలు చలనచిత్రంలా నా కళ్ళ ముందు తారాడాయి. ఎక్కువగా రాయకున్నా అతని మౌనవేదనను మనసు గ్రహించింది. కళ్ళెం తెగిన గుర్రంలా అతనికేసి పరుగులు పెట్టింది. ఇటువైపు దారి తీసిన మనోగతం మళ్ళీ అటువైపు దారి మళ్ళింది. మా వారు నా ముఖంలో ఉత్పన్నమవుతున్న భావోద్వేగాన్ని చూసి ఖిన్నుడైపోయారు. నేనేమీ పట్టనట్టే అక్కడ్నుంచి జారుకున్నాను. ఉఫ్, ఇప్పుడేం చేయను? ఒకవైపు అతని అభ్యర్థన, మరోవైపు మా వారి ఆనందం. మా వారు సొంతింట్లో ఆనందంగా, ప్రశాంతంగా ఉంటున్నారు.
బెనారస్ అద్దెంట్లో ఆయన ఇమడలేకపోతున్నారు. పరాయింట్లో ఉంటున్నట్టు వెల్తిగా ఉంటున్నారు. శామ్యూల్ అభ్యర్థనని నేను నిక్కచ్చిగా తోసిపుచ్చలేకపోతున్నా. అతను ఇప్పుడు ప్రత్యక్షంగా లేకపోయినా ఉత్తరంలోని ఒక్కో అక్షరంలో అతని రూపం దీనంగా ప్రతిబింబిస్తోంది. నా బతుకే గందరగోళం అయిపోయింది. అక్కడుండగా ఇక్కడ జ్ఞాపకాలు, ఇక్కడుంటే అక్కడి జ్ఞాపకాలు. పిల్లల సెలవులైపోతున్నాయి. అక్కడికి వెళ్లే సమయం ఆసన్నమవుతోంది. వెళ్లే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ సుమితలో ఆందోళన ఎక్కువ అవుతోంది. మధ్యాహ్నం నుంచే ఆమె నా దగ్గర తిష్ట వేసింది. చాలా విచారంగా మొహం పెట్టి పదే పదే ఒకే మాట అంటోంది. మీరు వెళ్ళక తప్పదా? సొంతిల్లొదిలి పరాయి ఊళ్ళో ఉండడం ఏమిటో? మళ్ళీ ఇక్కడికి వచ్చేయలేరా మీరు? నువ్వు లేకపోవడంతో నాకు చాలా బోరుగా ఉంటుంది. నేను ఆలోచనలో పడ్డాను. ఏం జవాబివ్వాలని. నేనక్కడ లేకపోతే అతనికి బోరు. ఇక్కడ లేకపోతే ఈవిడకు బోరు. ఎవరేమనుకున్నా పిల్లల చదువు పాడవకూడదని వెంటనే బెనారస్కొచ్చేశాం. మళ్ళీ జీవనం యథావిధిగా సాగిపోతుంది. అక్కడికొచ్చి అప్పుడే 3 నెలలు గడిచాయి. ఆ 3 నెలల్లో మా వారు 3 సార్లొచ్చారు. అదీను ఇంటి సరుకులు ఇప్పించిపోవడానికి. మధ్య మధ్యలో ఏ లోటు కలగకుండా శామ్యూల్ కనిపెట్టుకునే ఉంటున్నాడు. ఇంటద్దె కూడా అతనే చెల్లిస్తున్నాడు. మా వారు అద్దె ఉండనివ్వండి, ఒకేసారి ఏడాది అద్దె అడ్వాన్సు ఇచ్చేశాను. ఆ తర్వాత మీరిద్దరులేండి అంటూ వారించాడు. అతని చనువు మా వారికి అనుమానం కలిగిస్తున్న నా వత్తాసు గ్రహించి నన్ను ఏమీ అనలేక తనే మెల్లిమెల్లిగా ఇక్కడికి రావడం తగ్గించేశారు. ఈసారి 2 నెలలైనా రాలేదు. లోగడిచ్చిన నగదైపోయింది. ప్రతిదానికి శామ్యూల్ దగ్గరే చెయ్యి చాపాల్సొస్తోంది. పిల్లలకి పరీక్ష ఫీజు కట్టాల్సింది. తండ్రొచ్చి కడతారని పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మా వారు ఇంకా కొన్నాళ్ళు రాకపోతే ఏం చెయ్యాలి? రాత్రింబవళ్ళు అదే ప్రశ్న మెదడులో మెదులుతోంది. మధ్యాహ్నం అతనొచ్చాడు. మంచం మీద ఓ కొనకి మౌనంగా కూర్చుండిపోయాడు. అతని మౌనం నా మనసును మరింత కొంగదీసింది. మనసులోని ఆవేదనని కుదుటపరుచుకుంటూ నేను కూడా ఓ కొనకి కూర్చున్నాను. అయినా నా మనసులో మా వారు ఇక్కడికి రారా అన్న ఆలోచనే మెదులుతోంది. అతని ముందు బయటపడకుండా గుమ్మనంగా ఉండిపోయాను. నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు కదూ? చాలాసేపటి ఉద్విగ్నతని తొలగించడానికి 4-5 సిగరెట్లని పీల్చి పారేశాక మౌనం వీడి అడిగాడు. అనేక విచారాలతో తలమునకలై ఉండగా ఆ అప్రస్తుత ప్రశ్నకి నాకు నవ్వొచ్చింది. ఆ ప్రశ్న మొదటిసారి అడగడం లేదతను. అడపాదడపా అటు తిప్పి ఇటు తిప్పి అదే ప్రశ్న అడుగుతుంటాడు. ఇప్పుడు అందుకు బదులివ్వడం కూడా మానేశాను. నిజానికి ఇప్పుడు అతని ప్రశ్నకు నవ్వుకోలేదు నేను. అతని గంభీరవాదనం చూసి నవ్వొచ్చింది. అందుకే మళ్ళీ వెంటనే తిరిగి ప్రశ్నించాను. ఇంకా అనుమానంగా ఉందా నీకు? అయితే పద, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అతను ఆత్రంగా అనేసరికి నాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఏం వెటకారం ఇది? పెళ్ళా? అదెలా కుదురుతుంది? నవ్వును తమాయించుకుంటూ అడిగాను. కుదురుతుంది. అతను ఒత్తి పలకగానే నేను ఉలిక్కిపడి అతని కేసి సూటిగా చూశాను. అతని గంభీరతలో ఏమీ మార్పు రాలేదు. అతని మాటల్ని ఇప్పటిదాకా ఉత్తుత్తివిగానే అనుకుంటున్నాను. కాని అతని గంభీరవదనం నన్ను ఆందోళనకి గురిచేసింది. నేను కూడా గంభీరంగా మారాను. నేనేం చెయ్యాల్సుంటుంది? చూడు ముక్త, నిన్ను మా వాళ్ళంతా అంగీకరిస్తారు. కేవలం నువ్వు. వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయాడు. కేవలం నేనేం చెయ్యాలి? కేవలం మతం మార్చుకోవాల్సి ఉంటుంది నువ్వు. చాలా సింపుల్గా చెప్పేశాడు. నా గుండెల్లో పిడుగుపడ్డట్టయింది. కేవలం మతం మార్చుకోవాల్సి ఉంటుంది. అవ్వక్కయ్య అతని ముఖం చూడసాగాను. కేవలం మత మార్పిడి? అదో ఆట వస్తువైనట్టు, ఏదో చిన్నపిల్లకి చెబుతున్నట్టుగా తేలిగ్గా చెప్పేశాడు. నన్ను ఇంతగా లోబరుచుకున్నా అతనికి సంతృప్తే లేదు. నా తనువు మనస్సును ఆధీనం చేసుకున్నాక కూడా ఇంకా ఏం అధికారం కావాలి? ఈ పెళ్లి తతంగం దేనికి? తనకొచ్చిన లోటేమిటి? ఈ వయసులో, ఈ స్థితిలో మళ్ళీ పెళ్ళేమిటి? మరి నా పిల్లలు ఏమైపోవాలి? నేనేమైనా విడాకులు పొందిన వ్యక్తినా, వితంతువునా? తలచుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. ఈ వణుకు, ఈ భయం అతని దరిచేరేటప్పుడు అస్సలు గుర్తుకు రాలేదు. పరపురుషుడి వ్యామోహంలో భర్త ప్రతిష్ట, కుటుంబ గౌరవ మర్యాదలు, పిల్లల భవిష్యత్తు ఏదీ ఆలోచించకుండా అతని వెంటపడొచ్చేశాను. కేవలం అతని పట్లున్న విశ్వాసంతో అన్నింటికీ తెగించొచ్చేశాను. మరి అతనికిప్పుడు నా పట్ల అవిశ్వాసం పెరిగిపోయి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడా? లేక సంకుచిత మనస్తత్వంతో ఆలోచిస్తున్నాడా? నా ప్రేమ, నా సమర్పణ, నా అనుబంధం అంతా అతని తుచ్చ ప్రస్తావనని అంగీకరిస్తేనేనా సార్థకత చెందేది? మతం మార్పిడితో నా స్పర్శ మారుతుందా? నా ప్రేమ పెరుగుతుందా? లేక ముక్తా నుంచి మరో వ్యక్తినవుతానా? లేదు, ఇవేమీ కావు, ఏమీ మారవు. ఒక పేరు మారినంత మాత్రాన మరో మార్పేమీ ఉండదు.
మారేది కేవలం నీ అధికారం, అహంకారం బహిర్గతమవుతోంది. నీకు నీ మీద నమ్మకం లేనట్టుంది. నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నట్టుగా ఉంది. ఎవరికైతే తన మీద తనకు విశ్వాసం ఉండదో వారు ఇతరులను విశ్వసించలేరు అనేసి మౌనం వహించాను. నా మాటలకి ఏం బదులివ్వలేదు. నేను నిజంగా మూర్ఖురాల్నే. ఆ దౌర్భాగ్య స్థితిలో ఇంత దూరం ఆలోచించలేదు. మరి ప్రతి ప్రేమకు పరాకాష్ట పెళ్ళేనా? అలాంటప్పుడు ఇంతగా దిగజారే ముందు మతం అడ్డు రాలేదేమిటి? మరి నాకెందుకు అనిపించలేదు అతను క్రైస్తవుడు, నేను హిందువునని? అప్పట్లో అతను నాకు కేవలం ఓ ఇష్టసఖుడుగానే తోచాడే. ఏ మతం గురించి నాకు తెలీదో, ఏ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాల అవగాహన లేదో ఆ మతాన్ని నేనెలా స్వీకరించగలను? నా పిల్లలు ఎలా ఆమోదించగలరు అదంతా? నా స్వార్థానికి వాళ్ళు బలైపోవాలా? ఇదేమిటి? ఏమైపోయింది నా బతుకు? ఇదేం పిచ్చి ప్రేమ? ఇదేం గుణపాఠం? ఒకే వేటుతో పటాపంచలైపోయింది నా కళ్ళకు కమ్ముకున్న మైకం. అతనికి నా సుఖం కావాలి, నా సాంగత్యం కావాలి, అదీనూ శాశ్వతంగా. మరి నాకు? ఎంత సులువుగా చెప్పేశాడు మతం మార్చుకోమని. ఒకే వాక్యం ఎంతటి అగాధాన్ని సృష్టించింది. ఒక మంచి వాక్యం జీవిత గమనాన్నే మార్చినట్టుగా మరో వాక్యం జీవితాన్ని సమూలంగా విచ్ఛిన్నం చేయగలదు, నరకప్రాయం చేయగలదు. ఆ సంతోషం కేవలం అతని చెంతనే లభిస్తుందనుకున్న సంతోషం ఇప్పుడు ఆవిరైపోతున్నట్టు అనిపిస్తోంది. అయినా నా మనసు మళ్ళీ అదే పిచ్చి ప్రేమకే మొగ్గు చూపుతోంది. అంత పెద్ద మాటని మరిచే ప్రయత్నం చేస్తోంది. ఆలోచనలో పడ్డాను. అది అతని తొందరపాటు ఆలోచనగా భావించాను. ఆనాకన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ మేం అలాగే సుఖంగా ఉంటాం. కొద్ది రోజులుగా అతనితో గడిపే క్షణాల్లో మనసు, తనువు ఒకటి కాలేకపోతున్నాయి. ఎప్పుడూ ఏవో తార్కిక ఆలోచనలు మెదళ్ళలో మెదులుతున్నాయి. నేనా క్షణాల్ని క్షుణ్ణంగా విశ్లేషించసాగాను. ఆ క్షణంలో పొందే జీవితం పరిపూర్ణమైందేనా? ఎందుకు కాదు? నేను మనసారా అతనిలో లీనమైపోతాను. మనసా వాచా అతన్ని కోరుకుంటాను. అయినా ఈ మధ్య మెదడులో ఏవో అనుమానపు ఆలోచనలు మెదులుతూ ప్రతిదీ తార్కికంగా ఆలోచించాల్సొస్తోంది. మంచం మీద పడుకున్న శామ్యూల్ మీద దృష్టి సారిస్తూ కిటికీ తెర పక్కకి తొలగించాను. బయట వెలుతురు అతని ముఖంపై ప్రసరించింది. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిశ్చింతగా ఆదమరచి నిద్రిస్తున్న అతను ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. కాసేపట్లో దిగ్గున లేస్తాడు. ప్యాంటు షర్టు తొడుగుతాడు. హడావిడిగా వెళ్ళిపోతాడు. ఈ ఇంటితో నాతో ఏం సంబంధం లేనట్టే రివ్వున చెక్కేస్తాడు. ఇంతకీ ఆ భయం దేనికి? అదేం భయం? ఎలాంటి అశాంతి నెలకొనుంది? తన్ను నిశ్చింతగా బతకనివ్వడం లేదు. ఆ అనిశ్చితిని చూస్తుంటే నాక్కూడా అనుమానం కలుగుతోంది. నిజానికి నేను భయపడాలి. అడుగడుగునా అభద్రతాభావంతో కుమిలిపోవాలి. కొన్నాళ్ల క్రితం అతనన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి. నువ్వు నా మీద అధికారాన్ని ఎందుకు వ్యక్తం చేయవు? పరాయి వ్యక్తిలా వ్యవహరిస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. అసలు నా మీద నీకెప్పుడు విశ్వాసం కలుగుతుంది? నువ్వు చెబితే నేనన్నీ వదులుకుంటాను, అందర్నీ వదులుకుంటాను అని. కానీ నేనెప్పుడూ అతని పట్ల ఎలాంటి పూర్తి అధికారాన్ని ఆశించలేదు. మా వారి మీదున్న అధికారం అతని మీదున్నట్టు ఎందుకో ఎప్పుడూ అనిపించలేదు. అతనితో ఏర్పడింది కేవలం ఆత్మీయ బంధం, ఆత్మబంధం తప్ప అధికారం కోరుకోలేదు. అతని మాటలు వింటుంటే పురుషుడు యుక్త వయసులో ఉన్నా, నడి వయసులో ఉన్నా ప్రేమను వ్యక్తం చేసే క్షణాల్లో ఒకే తీరుగా వ్యవహరిస్తాడని, ఒకే భావుకథకి లోనవుతాడని అనిపించింది. హఠాత్తుగా అతను లేచి కూర్చున్నాడు. నన్ను చూసి అడిగాడు. ఏమాలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. హఠాత్తుగా అతను అడిగేసరికి తడబడ్డాను. నా తడపటాయింపు గమనించి అతను అడిగేశాడు. నేను వెళ్ళడం నీకు బాధగా ఉండదు? నీకు బాధుంటుందా? నేను ఎదురు ప్రశ్న వేశాను. తప్పకుండా. నాకిక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుంది. అసలు వెళ్ళబుద్దే కాదు. కాని ఏం చేయను? వెళ్ళక తప్పదు. ఒకవేళ నువ్వు నాకు 10 ఏళ్ల ముందు దొరుకుంటే? ఆ, దొరుకుంటే నిన్నే పెళ్ళాడేవాణ్ణి. నీ ఒడిలో పూర్తి జీవితాన్ని గడిపేసేవాణ్ణి. కేవలం నీ తోడు నీడలోనే గద్గద స్వరంతో అన్నాడు. కానీ నాకు తెలుసు అవన్నీ ఉత్తమాటలే. అతని చంచలత్వం నాకు తెలుసు. కట్టుబడుండే నైజం కాదతంది. పురుషుల్లో స్థిరత్వం లోటు సర్వదా ఉంటుంది. చిన్న నిట్టూర్పుతో మెనకుండిపోయాను. ఇలా ఊ అంటే సరిపోదు. నీకు నా మాటలు అబద్ధమనిపిస్తున్నాయేమో. ఎలా విశ్వాసం కలిగించాలి నీకు? నాలో చెలరేగుతున్న భావాల్ని ఎలా వ్యక్తం చేయను నేను? నేను మౌనంగా ఉండిపోయాను. సరే, అవన్నీ వదిలేసే. నువ్వు సాయంత్రం రెడీ అయ్యుండు. షర్టు తొడుక్కుంటూ చెప్పాడు. దేనికి? బయటికి వెళదాం. ఎక్కడికి? గంగానది ఒడ్డుకి. ఇప్పటి వరకు నిన్నెక్కడికి తీసుకువెళ్ళలేదు. ఇవాళ అలా షికారుకు వెళ్ళొద్దాం. అలాగా?
చిన్నపాటి అంగీకార శబ్దంలో ఉల్లాసంగాని, ఉత్సాహంగాని ఏదీ వ్యక్తం చేయలేదు. ఎందుకనో ఈ మధ్య అతను ఏ మాట చెప్పినా నమ్మకం కలగడం లేదు. రేపు పలానా పని చేస్తానని అతనంటే నాకు వెంటనే అది జరిగే పని కాదులే అనిపించేస్తుంది. అతని ద్వంద్వ మనస్తత్వం అర్థమైపోయింది. అతను ఏది ఉపయోగించుకున్నా దాని పట్ల తొందరలోనే విరక్తి కలుగుతుంది. అది వస్తువైనా సరే, బంధమైనా సరే. పైగా కొద్ది సమయంలోనే అతను ఎక్కువ శాతం లబ్ధి పొందే ఆకాంక్షపరుడు కూడా. నిన్న అతను కాల్చే సిగరెట్ బ్రాండ్ మారడం చూసి అడిగాను. ఎవరైనా తన ఇష్టాన్ని ఉన్నత స్థాయికి పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు గాని ఇలా చౌకబారు నాసిరకంకో దిగజారరు. మరి నువ్వెందుకింత నాసిరకం సిగరెట్ తాగుతూ నీ అభిరుచిని దిగజార్చుకుంటున్నావు? సమయానుకూలంగా అన్నీ గడుస్తాయి మేడం. నవ్వుతూ అంటుంటే సమయానుకూలంగా అతను ఎంతకైనా తెగిస్తాడన్నమాట అనిపించింది. నేను ఊహించినట్టుగానే శామ్యూల్ క్రమేపీ ఇక్కడికి రావడం తగ్గించేశాడు. ఒకసారి భార్యాపిల్లలతో స్వగ్రామానికి వెళుతున్నానని 10 రోజులు మాయమయ్యాడు. ఎప్పుడూ ఏదో వంక చెబుతూ రోజులకు రోజులు అదృశ్యమైపోతున్నాడు. నేను ఏ ఒంటరితనం భరించలేక అతని వైపుకు మొగ్గు చూపానో అదే ఒంటరితనం, నిరీక్షణ నన్ను మళ్ళీ ఇప్పుడు దహించి వేస్తున్నాయి. ఎదురుచూపులతో విసిగి వేసారిపోతున్నాను. ఒకరోజు అతనొచ్చేసరికి నిస్తేజంగా పడుండడంతో అడిగాడు. బాగా బోరైపోతున్నట్టున్నావు. ఎంత సులభంగా అడిగేశాడు. బోరైపోతున్నట్టున్నావని. ఆ చిన్న వాక్యం విని నాలో క్రోధాగ్ని భగ్గుమంది. అయినా ఆవేశాన్ని అణుచుకుంటూ ఎదురు ప్రశ్న వేశాను. ఏంటి, ఇక జీవితాంతం నీకోసం ఇలాగే ఎదురుచూస్తూ ఉండాలా? మరేం చేద్దాం? నేను రోజురోజుకి బిజీ అయిపోతున్నా. ఇంతకు ముందెప్పుడు నువ్విలా బిజీ అనలేదే? అనాలా? నీకు తెలీదా? అతను కటువుగా అనేసరికి లేచి అతని తల పగలగొట్టాలనిపించింది. లేదా నాదన్నా పగలగొట్టుకోవాలనిపించింది. అతని మాటలకి లోలోపల క్రోధాగ్ని రగులుకోసాగింది. ఈ పర్యవసానం తెలియకే కదా వెంటబడి వచ్చేశానని అనాలనిపించింది. అయినా అంతకంటే కటువుగా అనలేకపోయాను. పంజరంలో చిక్కుకున్న పక్షిలా వివసురాలనైపోయాను. బాల్కనీలోకి వెళ్ళిపోయాను. మనసులోని ఆవేదనంతా కన్నీళ్లుగా మారి కళ్ళనుంచి కారసాగాయి. అతనితో ఏమీ అనాలనిపించలేదు. స్వయంకృత అపరాధానికి ఎవరిని నిందించి ఏం లాభం? అంతా నా మూర్ఖత్వం. గంటల తరబడి అతనితో కాలక్షేపం చేసిన పరంపరంతా కలలా అయిపోయింది. అతని కబుర్లు, వాగ్దానాలు, ప్రేమానురాగాలు అన్నీ మాయమాటలుగానే తేలిపోయాయి. కుట్రతో నన్ను లోబరుచుకున్నాడు. అతని మాయాజాలంలో ఇరుక్కుపోయాక గట్టుచేరిన అవకాశవాదిలా విర్రవీగుతున్నాడు. అతను రానంతసేపు నాకు ఎదురైన ఇబ్బందుల్ని, మనోవేదనని అతనికి చెప్పి ఊరట పొందాలనుకున్నాను. కాని అతను ఈ మధ్య ఏమీ వినిపించుకోవడం లేదు. తన ధోరణే తంది. వచ్చి రాగానే మంచమెక్కడం, తన సుఖం తను చూసుకోవడం, నా శరీరంతో ఆడుకోవడంతోనే సరిపోతుంది. అందుకు కేవలం ఇక్కడికి, అక్కడ దొరకని సుఖం పొందడానికే వస్తున్నాడు. ఇంత సుఖం ఒకవేళ అక్కడే దొరికితే నన్నిక్కడికి ఎందుకు తెస్తాడు?